Hello guys, welcome to the review of the match between Haryana Steelers versus Patna Pirates. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్న ఫర్దర్ అప్డేట్స్ని అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా మ్యాచ్ రివ్యూకి అయితే వెళ్ళిపోతే తెలిసిందే, హర్యానా స్టీలర్స్ వాట్ ఏ కంబ్యాక్ అని చెప్పొచ్చు. వాళ్ళ హంగర్నెస్ కనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ సీజన్ ఫైనలిస్ట్ వాళ్ళు రన్నర్ అప్. సో మళ్ళీ ఈ సీజన్ కంబ్యాక్ చేసిన విధానం ఆల్మోస్ట్ ఆ ఫస్ట్ స్పాట్లోనే ఉండుండే ఎక్కువ సార్లు అయితే మనమైతే చూసాం. సో ఇప్పుడు వాళ్ళు లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి కంబ్యాక్ చేసిన విధానం ఎందుకంటే హంగర్నెస్ కనిపిస్తుంది. లాస్ట్ సీజన్ రన్నర్ అప్ అయ్యి కూడా మళ్ళీ ఈసారి ఫైనల్స్కి వచ్చి ఆ రన్నర్ అప్ అనే స్పాట్ కంప్లీట్గా డామినేట్ చేసి ఛాంపియన్స్గా అయితే నిలబడ్డారని చెప్పొచ్చు. ఈ సీజన్లో వన్ ఆఫ్ ద డామినేటింగ్ పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ద సీజన్ అని చెప్పొచ్చు వాళ్ళది. సో ఇంకా పట్నా పైరట్స్ కూడా ఏమాత్రం తగ్గలేదని చెప్పొచ్చు. సో తెలిసిందే బ్యాడ్ లక్ వస్తుంది అనేసి. సో అలాంటి ఫైనల్స్ లాంటి స్టేజ్ వరకు వచ్చారు. వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. రన్నర్ అప్స్ ప్రస్తుతానికి పట్నా పైరట్స్ అండ్ ఛాంపియన్స్ అఫ్కోర్స్ హర్యానా స్టీలర్స్. అక్కడ కోచ్ గారు డిజర్వ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే 3 ఫైనల్స్ అయితే వాళ్ళైతే ఓడిపోవడం అయితే జరిగింది. మన్ప్రీత్ సింగ్ గారు యాజ్ కోచ్గా చెప్పొచ్చు. యాజ్ ఎ ప్లేయర్గా అక్కడ మనమైతే చూసాం పట్నా పైరట్సే వాళ్ళ అపోనెంట్ టీమ్ తోటే వాళ్ళు ఒక ట్రోఫీ అయితే గెలవడం అయితే జరిగింది మన్ప్రీత్ గారు అయితే. యాజ్ ఎ కోచ్ 3 ఫైనల్స్ ఓడిపోయారు. అక్కడ గుజరాత్ జైంట్స్తో ఎప్పుడైతే కోచ్గా ఉన్నారో అప్పుడు కూడా ఫైనల్స్కి చూసాం మనం. ఓడిపోయారు 2 టైమ్స్. తర్వాత లాస్ట్ సీజన్ అక్కడ హర్యానా స్టీలర్స్తోనే ఓడిపోయారు. మళ్ళీ ఈ సీజన్ అది కూడా ఎన్ని పాయింట్స్, ప్యూర్ డామినేషన్. అక్కడ 32 అండ్ 23 దగ్గర కూడా లేదు అక్కడ పట్నా పైరట్స్. అలాంటి డామినెన్స్ చూసాం. ఫస్ట్ హాఫ్లో 3 పాయింట్స్ డిఫరెన్షియేషన్ ఉండే, సెకండ్ హాఫ్లో కూడా అట్లాంటి డిఫరెన్షియేషన్ వస్తూ తర్వాత ముందుకెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఆ లాస్ట్ 10 మినిట్స్ ఎప్పుడైతే ఉందో లీడ్ ఎక్కువ అవుతూ వెళ్ళింది. అప్పుడు మనకు అర్థమైపోయింది వన్ సైడ్ మ్యాచ్ అనేసి అర్థమైపోయింది. ఫ్యూ డామినెన్స్ అయితే చూపించారు హర్యానా స్టీలర్స్. రైట్ త్రూ ఫస్ట్ పాయింట్ నుంచినే అక్కడ ఆ అగ్రెసివ్నెస్ అనేది అయితే తీసుకొచ్చారు. అఫ్కోర్స్ ఈ సీజన్ ఫుల్ అగ్రెసివ్నెస్గానే ఆడారు, కానీ ఫైనల్ మ్యాచ్ అనేసరికి ఇంకొంచెం జోష్తో అయితే రావడం అయితే జరిగింది. పట్నా పైరట్స్ మూమెంటం కొద్దిగా కోల్పోయారు. మెయిన్లీ చెప్పాలంటే సెకండ్ హాఫ్లోనే. ఫస్ట్ హాఫ్లో 3 పాయింట్స్ డిఫరెన్షియేషన్ ఉండుండే, కానీ కంబ్యాక్ చేయొచ్చు. అది ఎక్కువ ఏం డిఫరెన్షియేషన్ కాదు ఆ 3 పాయింట్స్, కానీ కొద్దిగా మూమెంటం అనేది లాక్కోవడం అయితే జరిగింది హర్యానా స్టీలర్స్ కొద్దిగా. సో దాన్ని అయితే పట్నా పైరట్స్ కంప్లీట్గా వదిలేసిందని చెప్పొచ్చు. సో ఇంకా ప్లేయర్స్ గురించి మాట్లాడమైతే హర్యానా స్టీలర్స్లో అక్కడ మొహమ్మద్ రజా, చియానే, షాదులు అని చెప్పొచ్చు. షాదులు అదిగోండి ఎక్కడుంటే అక్కడ ట్రోఫీ గ్యారంటీ అని చెప్పొచ్చు. లాస్ట్ సీజన్ అక్కడ పునేరి పల్టన్లో ఉన్నారు, కొట్టాడు. దానికి ముందు పట్నాలు అనుకుంటా అప్పుడు కూడా కొట్టాడు. ఇప్పుడు హర్యానా స్టీలర్స్లో ఉన్నాడు, కొట్టాడు. అదిగోండి లక్కీ హ్యాండ్ అని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీస్ షాదులు చేతిలో. పర్ఫార్మెన్స్ కూడా అట్లానే ఉంటుంది, అగ్రెసివ్నెస్ కూడా అట్లానే ఉంటుంది. కాబట్టి ఈ ట్రూలీ డిజర్వ్ అని చెప్పొచ్చు. అక్కడ పర్ఫార్మెన్స్ కూడా బాగానే వచ్చింది ఆ ఫైనల్ సీజన్లోకి. చెప్పాలంటే ఆల్రౌండర్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్, ఇరానియన్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు మొహమ్మద్ రజా చియానే. బెస్ట్ ప్లేయరే హర్యానా స్టీలర్స్. మనకు తెలిసిందే వాళ్ళు రావడంతో ఇంకొద్దిగా స్ట్రాంగ్ అయ్యారు. సీజన్ స్టార్టింగ్ నుంచే మనం చూసాం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండేదనేసి. సో ఫైనల్ వరకు వచ్చి కూడా ఎక్కడ కూడా తగ్గట్లేదు ఆ పర్ఫార్మెన్స్, అలాగే కంటిన్యూ అయ్యి వచ్చింది త్రూ అవుట్ ద సీజన్ అని చెప్పొచ్చు. దానికి వాళ్ళకు తోడు అక్కడ రైడర్స్ వినయ్ ఉన్నారు, వాళ్ళు కూడా మంచి రైడర్ హర్యానా స్టీలర్స్కి. సో అదిగోండి నెక్స్ట్ ఇంకెవరు అక్కడ శివం పఠారే ఎలాగైతే సపోర్టివ్ రోల్ అయితే అందిస్తున్నారు అక్కడ వినయ్కి. అదిగోండి పెద్ద పేర్లు అయితే లేదు హర్యానా స్టీలర్స్లో రైడింగ్ డిపార్ట్మెంట్లో చెప్పుకుంటే. అయినా సరే అక్కడ కప్ కొట్టుకొని పోయారంటే అదొక మిరాకల్లో అని చెప్పొచ్చు, మిరాకల్ విషయం అని చెప్పొచ్చు. ఇంకా షాదులో అయితే ఏమాత్రం తగ్గని పరిస్థితిలో ఉన్నారు అక్కడ. ఆల్మోస్ట్ సిమిలర్గా డిఫెన్స్ అక్కడ కూడా రాహుల్ సేత్పాల్ అక్కడ షాదులకి మంచి సపోర్టివ్ రోల్ కూడా అందించారు ఈ సీజన్లో. తెలుస్తుంది మనకి, ఫైనల్లో కూడా తెలిసొచ్చింది. దాని తర్వాత అక్కడ జైదీప్ ఉన్నాడు. అదిగో ఆ జైదీప్ మాత్రం లాస్ట్లో అక్కడ వచ్చేసింది అమ్మో ఒళ్ళు మీద.
సెలబ్రేషన్ మీద సెలబ్రేషన్ చేస్తుండే. అందుకని డిఫెన్స్ స్ట్రాంగ్ ఉంది హర్యానాకి, మెయిన్ పాయింట్ ఈ సీజన్లో. దాని తర్వాత రైడర్స్ కూడా ఫ్లాప్ షో అయితే చూపించలేదు కాబట్టి ఛాంపియన్స్ అయితే నిలబడ్డారు, ఛాంపియన్స్లో అయితే వచ్చారని చెప్పొచ్చు హర్యానా స్టీలర్స్. ఇంకా పట్నా పైరేట్స్ ఇంక వాళ్ళ గురించి ఇంకెక్కువ ఏం చెప్తాం, వాళ్ళు కూడా డిజర్వింగ్ టీమే, రన్నర్ అప్స్ ఓకే. కానీ అదిగోండి వాళ్ళలో కూడా ఒక యంగ్స్టర్ అయితే రైజ్ అయితే అయ్యాడు ఈ సీజన్లో అని చెప్పొచ్చు పట్నా పైరేట్స్కి. దేవాంగ్ బెస్ట్ రైడర్ ఈ పట్నా పైరేట్స్కి, అండ్ సీజన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రైడర్ వచ్చారు అని చెప్పొచ్చు దేవాంగ్. వాళ్ళకి సపోర్టివ్గా కూడా ఉంటుండే ఒక్కొక్కరు. ఇంకా డిఫెన్స్ శుభం షిండే అనుకుంటా, శుభం షిండే వాళ్ళకు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మనకి ఇంకొద్దిగా డిఫెన్సివ్ స్ట్రాంగ్ ఉంటే కూడా బాగుండే పట్నా పైరేట్స్ అనిపిస్తుంది. అక్కడ శుభం షిండే ఒక్కరే గురించే మనం మాట్లాడుకుని ఇంకా కంప్లీట్ యూనిట్ గురించి కూడా మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి దానికైతే చెప్పగలమని చెప్పొచ్చు. సో ఇంకా రైడింగ్ విషయంలో దేవాంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైడరే, కానీ లాస్ట్లో మూమెంటం అయితే కోల్పోవడం అయితే జరిగింది. కంప్లీట్ హోంవర్క్తో వచ్చారు అక్కడ హర్యానా స్టీలర్స్, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేసి. సో అక్కడ పట్నా పైరేట్స్ కొద్దిగా క్లారిటీ అయితే మిస్ అవ్వడం అయితే జరిగింది ఈ హర్యానా స్టీలర్స్ తోటి. ఇంకా అది ఇంకేం చేయలేం మనం. సో అది వచ్చిన పరిస్థితి అయితే మన్ప్రీత్ సింగ్ గారు అయితే ఫుల్ కుష్, షాద్లో అయితే దిల్ కుష్, టీమ్ అయితే హెవీ కుష్. సో అంతా కుష్ దిల్ కుష్. ఇంకా ఇయర్ కూడా ఎండ్ అయింది. ఇంక వీళ్ళకి ఇంకా ఫేస్లో ఒక చిరునవ్వుతో సీజన్ కూడా ఎండ్ అయింది కబడ్డీ. అది వచ్చిన పరిస్థితి అయితే మాత్రం అది అయితే చెప్పగలం ఇప్పుడు. సో ఇంకా అది హర్యానా స్టీలర్స్ అయితే ఈ సీజన్గా ఫస్ట్ ట్రోఫీని అయితే అందుకోవడం అయితే జరిగింది. పట్నా పైరేట్స్ లాంటి టీంని ఓడించి, పట్నా పైరేట్స్ గెలిచింటే 4 times టైటిల్ విన్నర్స్. సో అదైతే జరగలేదు కాబట్టి హర్యానా స్టీలర్స్ అయితే డామినేట్ చేసి అయితే గెలిచింది పట్నా పైరేట్స్ తోటి. సో అది గైస్ ఇవాటి వీడియో. సో ఇంకా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తుంటాయి, దానికైతే మీరైతే క్యాచ్అప్ కూడా ఉంటుంది. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.